సార్ 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు దావోస్‌కెళ్లారు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా వెళ్తా అన్నారు. దీనిపైన మీరేమంటారు? పెట్టుబడులు నిజంగా తీసుకొస్తారా? ఆ కలుసుకున్నదేదో ఇక్కడే రేవంత్ రెడ్డిని రెగ్యులర్ కలుస్తుంటాడు కదా! ఇక్కడే డీల్ ఇచ్చేయొచ్చు కదా! దావోస్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళడం ఏంటి రేవంత్ రెడ్డి? అక్కడ మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్లు ప్రాజెక్ట్ ఇవ్వడం ఏంటి? మెగా కృష్ణారెడ్డి ఎంత ఇచ్చాడు ఈయనకి? కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్‌కి. నాకు తెలుసు. వైట్ మనీ ఎంత? బ్లాక్ మనీ ఎంత? రేవంత్ రెడ్డి ఎవరి దగ్గర ఎంత కలెక్ట్ చేస్తున్నాడు? అతి త్వరలో నేను మరలా కాళేశ్వరం గురించి తెలంగాణ హైకోర్టులో ఏ విధంగా కేసేసి 1,200 కోట్లు మెగా కృష్ణారెడ్డి ఎలాగిచ్చాడో ఎవరికిచ్చాడో ఎక్స్పోజ్ చేశానో అదే విధంగా రేవంత్ రెడ్డి ఎవరెవరి దగ్గర ఎంత కలెక్ట్ చేస్తున్నాడు? కాళేశ్వరం కూలేశ్వరం అని ఈ మధ్యనే కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్, సీఎం క్యాండిడేట్. కాళేశ్వరం మూసేసాం 2,00,000 కోట్లు వేస్ట్ అయిపోయింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు కదా, పిసిసి చీఫ్ అప్పుడు, ఇప్పుడు సీఎం క్యాండిడేటు. మరి కాళేశ్వరం గురించి ఎంతో నెగిటివ్గా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీలో 10లో 9 మంది కాళేశ్వరాన్ని క్రిటిసైజ్ చేస్తుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు? ఇది నా ప్రశ్న. రేవంత్ రెడ్డికి లాస్ట్ ఇయర్ అదానీకి ఎందుకు ఇచ్చాడు? యూరప్లో దావోస్ సిటీలో వేల మంది బిజినెస్ పీపుల్ వచ్చారు 197 దేశాల నుంచి. ఈయనకు ఒక్కడు దొరకలేదా తెలంగాణను తీసుకురావడానికి? అందుకే తమ్ముడు, నువ్వు నాతో తిరుగు 100 మంది బిజినెస్ పీపుల్ని ఎలా తీసుకొచ్చాను. బిల్ గేట్స్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కలిశాడు. 96లో బిల్ గేట్స్ నేను ముందు దేవగౌడ్కి, 97, 98లో చంద్రబాబు నాయుడుకి 98లో కలిపాను. 100 కంపెనీలు తీసుకొచ్చాను, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశాను. మరి వీళ్ళేం చేస్తున్నారు? ఉన్న కంపెనీలు నష్టపోతున్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారు. 8 లక్షల కోట్లు తెలంగాణ అప్పు అయిపోయింది. రేవంత్ రెడ్డిని ఎవరు కోరుకోవట్లేదు.